సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి మ్యూటేషన్ కార్యక్రమం ప్రారంభం. ఒక రోజు ముందు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించిన తహసీల్దార్ సంజయ్ రావు. సన్నరకం వడ్లకు 2500 రూపాయల మద్దతు ధరతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. మోర్తాడ్ మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అవసరాల ప్రతిస్పందన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర 2500 రూపాయలు కల్పించాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి కార్యక్రమాన్ని ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సంజయ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంజయ్ రావు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి పార్టీషన్, మ్యూటేషన్ భూములను మాత్రమే ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ కొరకు ఒకరోజు ముందు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడం జరుగుతుందని, ఈ ధరణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. మొదటి రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారుడు సుంకె శ్రీనివాస్కు రిజిస్ట్రేషన్ పత్రాలను తహసీల్దార్ సంజయ్ రావు అందజేశారు. ఆర్మూర్ తహసీల్ ఆఫీస్ జాయింట్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో మొట్టమొదటిగా ఆర్మూర్ గ్రామం లోపల సుంకె శ్రీనివాస్ నరసింహులు అనేటతనికి కొనుగోలు చేసినాడు. 1 ఎకరం 17 గుంటల నర. ఇతనికి సేల్ డీడ్ ద్వారా మేము స్పెసిమెన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అయింది, స్పెసిమెన్ పాస్బుక్ కూడా ఇవ్వడం ఏమైంది. ఇది మొదటి రిజిస్ట్రేషన్గా మేము ఇది చేస్తున్నాం. ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్కి 10:30 నుండి 3 గంటల వరకు మేము రిజిస్ట్రేషన్ చేస్తాము. మరియు వీరు ఒకరోజు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే వారి ఇష్టము ప్రకారము వారి టైమింగ్స్ నిర్ణయించుకొని వాళ్ళ టైం ప్రకారం మేము ఆ స్లాట్ బుకింగ్ ప్రకారం మేము చేస్తాము, రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ మాకు ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిన భూములనే రిజిస్ట్రేషను మరియు పార్టీషన్, పౌతి, సక్సెషన్ ఇవి చేస్తాం. సన్నరకం వడ్లకు 2500 రూపాయలు మద్దతు ధరతో పాటు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్ రెడ్డిలు హాజరయ్యారు. సన్నవడ్లను వెంటనే మల్లికన్న నాయకత్వం, మల్లికన్న నాయకత్వం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. వద్దురో నాయన కేసీఆర్ పాలన, వద్దురో నాయన కేసీఆర్ పాలన, వద్దురో నాయన కేసీఆర్ పాలన, వద్దురో నాయన కేసీఆర్ పాలన. వ్యవసాయ శాఖ మంత్రులు ఇప్పుడైనా వ్యవసాయ శాఖ మంత్రి పొలంకి పోయిన దోచి కట్టిన తెలియదు కానీ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేయడం ఆసారి ఈసీలో కూర్చున్నాం. ఆసారి కానీ ఆసారి ప్రకటన అడుగుతున్నాం. మీ ఎమ్మెల్యే సార్ ఇయ్యాడు ప్రకటన ఇచ్చేది కేసీఆర్. కొడుకు చేసేది కేసీఆర్. అంత అవసరం ఉంటే కొడుకుని వ్యవసాయ శాఖ మంత్రి చేసేది, ఐటీ శాఖ మంత్రి
ఏసీలలో కూర్చోవాలి, కంప్యూటర్లు చూసుకోవాలి, కష్టపడేది లేదు. తెలంగాణ పేరు చెప్పుకొని ఓటు దొరుకుకోవాలి, పనిచేసేయాలి. ఈసారి రైతులందరూ గట్టి గుర్తుంచుకుంది. రేపటికెళ్ళి గాలి మొదలైంది. దుబ్బాక ఎలక్షన్ అయిపోయిందా ఇక తెలంగాణ గవర్నమెంట్ పడిపోతుంది. దానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ కష్టాలు ఇంకా 2 కాలాలు ఉంటాయి. 2 కాలాల తర్వాత కొత్త పని అవుతుంది. మీకు తెలుసో మీ బిల్లు పాస్ అయింది, రైతు బిల్లు పాస్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ పంట కూడా అడిగేసం లేదు. కేసీఆర్ గారు కశ్మీర్ అవసరం మనం చేస్తాం, అది కావాలంటాం, ఇది అన్నిటి తీర్మానం చేస్తాం కదా. రైతు కోసం ఒక తీర్మానం చేయి, రైతు మద్దతు ఇవ్వమని చెప్పి ఢిల్లీకి పంపుకోలేట నేను చూస్తున్నాను. నేను చూసినప్పుడే నా ఇంటికి రాజీనామా చేస్తాను. ఇంత చెప్పాను కూడా లెటర్లు పంపాడు. అది కూడా కొంచెం మన తప్పు ఉన్నదన్నా. ఏ తప్పున్నది? ఆయన బిడ్డను మంచి ఫింగర్ తీసుకొని గుడ్డ మాడే తల్లిని తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆ బాగుంటుంది ఆయనకు, ఆ బాగుంటుంది. కానీ తెలియదు ఏంటంటే రైతులు క్షమించారు. నువ్వేదో కోపం ఉన్నావు అని చెప్పి రేపు మీ కాలం చేయాలి. పెద్దసారి పరిస్థితి ఏంటంటే అన్ని నాకు తెలుసు అనుకుంటాడు. ఈ చిన్న సార్లు దొరికింది కదా ఇప్పుడు మనకి మినిస్టర్లు ఈలో కరెక్టే సార్ నీకు అన్ని తెలుసు అంటారు. ఇక ఈలో మాట ఇంకో నా పెద్దసారి అనుకుంటాడు, ఇక అన్ని తెలుసు నాకు అనుకుంటాను. కానీ కరెక్ట్ కాదు. కొంచెం రైతులతో కూడా మాట్లాడాలి, రైతులు చూడాలి, రైతులకు ఏం చేయాలి, రైతులు అడగాలి. అడిగే పరిస్థితి లేదు కేసీఆర్. నన్ను ఎవరు అడిగేది? నేనే అంత చూసుకుంటా, నేనే నీ అంతా అంటాడు. ఈ రోజు చెప్తున్నా నేను గుర్తుంచుకోండి ఈ సభలో. రేపు ఎలక్షన్లు, ఈ రోజు అయిన ఎలక్షన్ల రిజల్ట్ రేపు చూసి కేసీఆర్ దిమ్మ తిరిగి కేసీఆర్ హాస్పిటల్ పడకపోతే నా పేరు మల్లికార్జున రెడ్డి. హరీష్ రావు మినిస్ట్రీ పీక్తుంది, అది తెలుసు. తండ్రి గోగులకి ఇద్దరు అందుకే భద్రబాబు రాని ఎలక్షన్లకు అది అనిపించలే. హరీష్ రావు పోతుంది, మా మినిస్టర్ భయపడుతున్నాడు. ఎందుకంటే మీకు వచ్చింది ఇప్పుడు, మీకు ఎమ్మెల్సీ ఏం కదా మనకు. ఇక ఆ బయలుకి ఎక్కడ వస్తుందో, మా మామూలు ఎక్కడ పోతుందో ఆ భయం ఉన్నది కొంచెం. ఏం భయం ఉన్నా ఆయన కూడా ఇప్పుడు హైదరాబాద్ లో మన వరదలు వచ్చినాయి. హైదరాబాద్ మంత్రులు ప్రతి గల్లీ తిరిగి చూస్తాను, ఇల్లు చూస్తాను. ఇక్కడ రైతు పంట మొత్తం నాశనం అయిపోయి దిగుబడి లేకుండా కష్టపడుతుంది. ఒక్కసారి చూస్తుంది ఆయన, ఒక్కసారి మినిస్టర్ చూస్తాడు. ఎవరు రాడు, పట్టించుకోడు. మంత్రులకి ఏమున్నది, మా సార్ వచ్చి స్పీచ్ ఇస్తాడు. ఆయన గజ కన్నా గోకన్నా తక్కువ టమాటా బిడ్డలు బాగా తెలుసు మన సార్కి. ఎలక్షన్ టైం వస్తాడు, పెద్ద మాట చెప్తాడు. ఏమంటాడు? మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే పన్నులో తీస్తాడు ఆ సార్. ఏది పన్ను ఏది ముళ్ళు గుంపంతో గుర్తుతున్నావు సార్ అందరినీ. మేము బతకాలా సావాలా? ఈ మాటలు చెప్పుకుంటేనే బతికేస్తారు వాళ్ళు. ఎట్లా బతారు మీరు అంటే మాటలు చెప్పుకొని బతారు, పని చేసి బతారు. ఎవరు పని చేయడు. ఈరోజు దుబ్బాక ఎలక్షన్స్ వచ్చినాయి. రైతులను ఎట్లైనా మన కష్టాన్ని తిప్పుకోవాలా అనే ఒక ఉద్దేశంతో దాదాపు 90% మొక్కలు అమ్ముకున్న తర్వాత ఈరోజు ట్రేడర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పెట్టడం జరిగిందంటే మళ్ళీ నువ్వు రైతులను మోసం చేసినట్లేదు. ఈరోజు రైతులు ఎంత కష్టాలలో ఉన్నారంటే వరి ధాన్యం వస్తున్నది, పంట తీసుకుపోయి కమిషన్ ఏజెంట్లకు ఇవ్వాలి, రైస్ మిల్లర్లకు ఇవ్వాలి. అక్కడ కూడా నువ్వు కమిషన్ ఏజెంట్లతో రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై 8-9% తరుగు పేరు మీద వసూలు చేస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ లో ఉన్న అధికారులు కూడా దాన్ని చూడడానికి వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం రైతుల పక్షాన లేదు. ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్లు ఏ రకంగా రైతులను మోసం చేయాలి, ఆ రైతులను మోసం చేసిన డబ్బులు మనం తినాలి అంటే వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ కూడా దాదాపు ఈ రైస్ మిల్లర్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కూడా జరుగుతున్నాయి నిజామాబాద్ నుంచి. మేమందరం కూడా గమనిస్తున్నాం. అది రోడ్డు మీద సిక్కుల పని అంతా నమ్మడం ఏమన్నది, ఏమమ్మా ఇప్పుడెక్కడ సిక్కుల పని నన్ను అయిపోతున్నాయి అంటే నేను తరుణానికి వెళ్ళి ఇచ్చిన సార్ అన్నది. ఎందుకమ్మా అంత దూరం పోయినవు అంటే ఏం చేయాలి సార్, ఈ కేసీఆర్ సాగు కానీ ఇది ఏయంగా నేను సన్నపట్లు వేసిన 2 ట్రాలీలు సగం దొడ్డాలు పడుతుండే, ఒక్క ట్రాలీ కూడా వెళ్ళలేదు. నేను లాస్ అయిపోయి నా పరిస్థితి ఎన్నో సిక్కుల పనులు మీ పరిస్థితి వచ్చింది సార్ అన్నది. ఆమె చూస్తే వాస్తవంగా చాలా బాగా అనిపించింది. ఆమె వేసిన పాపం ఏంది, కేవలం నువ్వు చెప్పినందుకు నీ మాట విని ఆమె వ్యవసాయం చేయడం ఆమె చేసిన తప్ప. కాబట్టి ఇప్పటి నుంచి రైతులంతా కూడా చైతన్యమై మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ అన్యాయం జరిగినా భారతీయ జనతా పార్టీ మీ అందరికి విన్నట్టు ఉంటుంది. ఏ సమస్య మీదైనా పోరాడుతుంది. ఆర్మూర్ ప్రాంత రైతులు చాలా చైతన్యవంతులు. ఏదో అయితే అనుకుంటే నీ బిడ్డని ఇంటికి పంపించింది కాబట్టి ఇంకా నువ్వు ఆలస్యం చేసి మళ్ళీ దుబ్బాక ఎన్నిక టైపు ఎన్నిక కోసము 1850 మక్కలకి ఇచ్చినట్టు లేట్ చేయకుండా
వెంటనే సన్న రకానికి ఏదో మొన్న ఒక సభ పోయి 100-150 ఇస్తామో కాదు, పక్కా ఏదైతే 1850 ఏదైతే మద్దతు ధర దానికి బోనస్ కట్టుకొని 2500 ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే మాత్రము ఈ రైతుల్ని మెడల్ మంచి డెఫినెట్ ఈ ప్రభుత్వం మెడల్ మంచి వసూలు చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే మంత్రిగా ఉండి ప్రజల నుంచి ఇక్కడికి ఓట్లేసి గెలుపొందిన తర్వాత మీరు కేసీఆర్ కు బానిసగా కాకుండా ఇక్కడ ప్రజలకు ప్రతినిధిగా ఈ ప్రజల యొక్క ఏదైతే వాక్కు ఉన్నదో వీళ్ళ యొక్క అభిప్రాయం ఉన్నదో అభిప్రాయాన్ని కేసీఆర్ కు తెలియజేసి ప్రభుత్వాన్ని ఒప్పించి సన్న రకానికి 2500 రూపాయలు వాటికి మద్దతు ఇచ్చినట్టు చేయాలి. కానీ అడను పోయి నీ పదవి కోసము మంత్రి పదవి కోసము కేసీఆర్ జిందాబాద్ కవితక్క జిందాబాద్ అనుకుంటా కూర్చున్నాడు కాదు. నువ్వు ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రాంతానికి చెందినవాడి కాబట్టి నువ్వు నీ బాధ్యత ఉన్నది 2500 రూపాయలు ఏదైతే వారికి మద్దతుగా ఇవ్వాలా. లేని పక్షంలో మీకు కూడా రానున్న రోజుల్లో ప్రజలు గోరి పెడతారని సందర్భంగా హెచ్చరిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అవసర ప్రతిస్పందన అంబులెన్స్ ను మంత్రి ప్రశాంత్ రెడ్డి అందించడం జరిగిందని, ప్రజలకు మరింత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ ను అందించారని ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. తన అంబులెన్స్ని ప్రారంభించడం జరిగింది. మా రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మా మోర్తాడు మీద మా నియోజకవర్గానికి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మా మోర్తాడుకు ఈ అంబులెన్స్ చేయడం జరిగింది. అలాగే మా మంత్రి గారి ఆదేశానుసారం వీరికి రూమ్ కూడా ఒకటి చూడడం జరిగింది. రూమ్ చూసి వీళ్ళకు సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా మండలంలోని ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి చిన్న యాక్సిడెంట్ జరిగినా కానీ ఒక 5 నిమిషాల్లో మీ దగ్గర వెహికల్ వస్తుంది. ఎప్పుడైనా సరే 108 ఫోన్ చేయొచ్చు, మీరు వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. మేము మా మండలం తరఫున గర్భిణీ స్త్రీలకు కూడా మేము ఎవరైనా ప్రస్తుత నిమిషం పోవాలనుకుంటే కూడా గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మీరు ఫోన్ చేసిన 5 నిమిషాల్లో మీ దగ్గర వస్తుంది. మొన్న ఒక యాక్సిడెంట్ చూసినాం. ఎక్కడంటే గాన్లాపేట దగ్గర ఒక ఆటో యాక్సిడెంట్ అయింది. 10 నిమిషాలలో అక్కడికి వచ్చిందట, 5 నిమిషాల్లో. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంత తొందరగా వచ్చింది అంబులెన్స్ అని చెప్పేసి. లేకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ ప్రాణాలు పోయేటి ఇంకేమో జరుగుతుండే. 10 నిమిషాల్లో అక్కడ రావడం జరిగింది. వచ్చిన వెంటనే హాస్పిటల్ పంపించడం జరిగింది. వీరికి మా మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మాకు ఈ అంబులెన్స్ సదుపాయం కల్పించినందుకు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రైతులు సన్న రకం వరిని పండించారని, దిగుబడి రాక గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర 2500 రూపాయలు ప్రకటించాలని కోరుతూ సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులు శ్రమించి సన్నరకం ధాన్యం పండించినందుకు దిగుబడి రాక గిట్టుబాటు ధర రాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. వెంటనే ప్రతి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర 2,500 రూపాయలు కల్పించి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు ప్లాట్ఫామ్లు లేక రోడ్లపై వరి మొక్కజొన్న ధాన్యాలను ఆరబెట్టుకుంటున్నారని ప్రభుత్వం ప్లాట్ఫామ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమాకాంత్, సైది నరసయ్య తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ క్రాప్ కంటే వరి పంటలు వేస్తారు. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, మీరు ఆర్మూర్ నుంచి వస్తున్నా, నిజామాబాద్ చూస్తున్నా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మొత్తం కిలోమీటర్ల తరబడి మొత్తం వరి ధాన్యాన్ని రోడ్లపై వేసుకొని ఆరబెట్టుకుంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఏమాత్రం ఆధారం లేకుండా, ఏ రకమైనటువంటి కన్వీనియన్స్ లేకుండా అట్లాంటి ఒక పరిస్థితి ఉన్నది. హార్వెస్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మద్దతు ధర క్లారిఫైగా మరి ఎక్కడ కూడా ప్రకటించలేదు. కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. వరి ధాన్యం ఎప్పుడు పంట వస్తుందో ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం లేదా, రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ రంగం లేదా, వ్యవసాయ విభాగం లేదా, వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం కోసమేనా, కేవలం వాళ్ళందరూ కూడా మరి నామకే వాస్తే యొక్క ఉద్యోగాలు చేస్తున్నారా? మరి ఒకవేళ అట్లా ఉద్యోగాలు చేపించేటువంటి పరిస్థితి లేకపోతే మరి ఉద్యోగాలు అవసరం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఉద్యోగస్తుల యొక్క మాట నమ్మితే మరి ఉద్యోగస్తులు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా రైతులకు న్యాయం చేయాలా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలా, ఈ యొక్క మద్దతు ధరను వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఇది తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలా. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపించకపోతే పెద్ద మొత్తంలో ఈ యొక్క రాష్ట్ర మొత్తంలో కూడా ధర్నాలు, రాష్ట్రాలు చేస్తాం. దీన్నంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే మరి భరించాల్సిన అవసరం. సన్నటి యొక్క వడ్లు వేసిండ్రు మా యొక్క మన ప్రాంతానికి అలుపమైనటువంటి కావు. కానీ ఇప్పుడంతా కూడా రోగం వచ్చి దోమపోటు వచ్చేసి సగము పంట కూడా పండినటువంటి ఒక పరిస్థితి. మరి దానికి కూడా గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మరి దాని కారణంగా రైతుల యొక్క మరి పరిస్థితి గోస ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లేరా, మినిస్టర్ లేరా, ఈ యొక్క పాలన యంత్రాంగం లేదా, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు? మరి కళ్ళు కనిపించడం లేదా, చెవులు వినిపించడం లేదా, మరి ఏమైపోయినారు? మూగైపోయి కూర్చుండి మరి రైతే రాజు అంటారు, రైతే ఈ దేశానికి వెన్నెముక అంటారు. మరి ఎక్కడ పోయింది రాజు? ఎటుపోయిండు? వెన్నెముక ఎటుపోయింది? మరి అన్ని ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదా? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి రైతుల పక్షం నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతులకు మద్దతు ధర మరి సన్న రకానికి 2,500 రూపాయలు ప్రకటించి తక్షణమే కొనుగోలు కేంద్రాలు, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే రకంగా దొడ్డు రకానికి సంబంధించిన విషయంలో కూడా మరి ఏ ధాన్యానికి కూడా మరి ఇక్కడ కొనుగోలు కేంద్రాలు లేదు, మద్దతు ధర ప్రకటించడం లేదు. అదే రకంగా మక్కలకు కూడా మరి ఈ రోజు వరకు కూడా 3 లక్షల మరి క్వింటాలను మొత్తం కూడా మరి అమ్మేసిన తర్వాత నేను మక్కలు కొంటా అంటున్నాడు. అంటే రైతుల చేతులకు వెళ్ళిపోయి వ్యాపారస్తులందరూ కొనుగోలు చేసిన తర్వాత రైతులందరి నట్టేట ముంచి మరి ఇప్పుడు కొనుగోలు చేస్తా అంటుడు. అంటే రైతులు తీసుకొని మళ్ళీ వ్యాపారుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలా? ఈ నష్టం ఎవరికి జరుగుతుంది? వ్యాపారస్తులకు జరుగుతుందా, ప్రభుత్వానికి జరుగుతుందా, రైతులకు జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది. మరి అన్ని కూడా రైతుల నుంచి వెళ్ళిన తర్వాత కొనుగోలు చేయడం ఏంటి? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఒక వరి ధాన్యం కూడా మరి ఇప్పుడు కూడా హార్వెస్టర్ అయితేనే ఉన్నది. దానికి ఏ రకమైనటువంటి సౌలతులు, పెట్టుబడి వేలాది రూపాయలు, ఒక్కొక్క ఎకరానికి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఖర్చులన్నీ కూడా పెరిగిపోయినాయి, వరకు కైకులు కూడా పెరిగిపోయినాయి, మిషన్ కట్ చేసేది కూడా రేట్లన్నీ పెరిగిపోయినాయి.
మరి రైతులు ఏ విధంగా బతకాలి, ఏ రకంగా వాళ్ళ పిల్లల యొక్క పోషించాలి, వాళ్ళ యొక్క కుటుంబాలను పోషించాలి, వాళ్ళ యొక్క పిల్లల పెళ్లిళ్ళు ఏ విధంగా చేయాలి, వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులు ఏ విధంగా చదివించాలి, ఏ ఆధారంగా చదివించాలి. రైతులు ఒక్కటే, రైతు వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. 2500 రూపాయల యొక్క సన్న రకానికి ధర యొక్క ప్రకటించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్టయితే ఈ యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తే వినకపోతే వాళ్ళందరూ కూడా రాజీనామా చేయండి, ఈ యొక్క రైతుల పక్షాన ఉండండి, రైతుల కుటుంబాలను కాపాడండి, రైతుల బాసట నిలవండి. లేదనుకుంటే రైతు వ్యతిరేకమైనటువంటి నాయకులే, రైతు వ్యతిరేకమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క ప్రజలందరూ గుర్తిస్తారు. కాబట్టి తర్వాత రాబోయే కాలంలో ఏ గ్రామాలకు కూడా తిరిగినా వాళ్ళందరూ కూడా నిలదీసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి యొక్క పరిస్థితి రాకముందే ఈ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి తక్షణమే చర్యలు తీసే విధంగా రైతులు ఆదుకునే విధంగా మరి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే సన్నపు వడ్లకు మద్దతు ధర వెంటనే. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తహసీల్దార్ కార్యాలయంలో ధరణి మ్యూటేషన్ కార్యక్రమం ప్రారంభం. ఒక రోజు ముందు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించిన తహసీల్దార్ సంజయ్ రావు. సన్నరకం వడ్లకు 2500 రూపాయల మద్దతు ధరతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. మోర్తాడ్ మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అవసరాల ప్రతిస్పందన అంబులెన్స్ ను ప్రారంభించిన ఎంపీపీ శ్రీనివాస్. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర 2500 రూపాయలు కల్పించాలని కోరుతూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.